రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ 65 మ్యాచ్ రివ్యూ. ఈ ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలనే ఆర్సీబీ కల కూడా చెదిరిపోయింది. హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీకి మొదటి స్థానానికి చేరుకునే సువర్ణావకాశం లభించేది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో 65వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 42 పరుగుల తేడాతో ఏకపక్షంగా ఓడించి ఈ సీజన్లో అతిపెద్ద సంచలనాన్ని సృష్టించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ ఇషాన్ కిషన్ విధ్వంసక ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా బెంగళూరు 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. విరాట్ సాల్ట్ గొప్ప ఆరంభం. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ జంట తమ జట్టుకు గొప్ప ఆరంభాన్ని అందించారు. విరాట్ కోహ్లీ ఒక ఎండ్ నుంచి హైదరాబాద్ బౌలర్లపై దాడి చేస్తుండగా మరో ఎండ్ నుంచి సాల్ట్ ఆరెంజ్ ఆర్మీ బౌలర్ల గాయాలపై ఉప్పు రుద్దాడు. కోహ్లీ, సాల్ట్ జంట తొలి వికెట్కు కేవలం 42 బంతుల్లోనే 80 పరుగుల అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ సమయంలో కోహ్లీ 25 బంతుల్లో 43 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత పెవిలియన్కు చేరగా ఫిల్ సాల్ట్ కేవలం 32 బంతుల్లో 62 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే పడిక్కల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదే సమయంలో ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా ఉన్న జితేష్ శర్మ 15 బంతుల్లో 25 పరుగులు చేసి పెవిలియన్కు తిరిగి వచ్చాడు. రజత్ పాటిదార్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్కు తిరిగి వచ్చాడు. ఇదిలా ఉండగా గత మ్యాచ్ హీరో రొమారియో షెపర్డ్ తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ కూడా తమ మ్యాజిక్ను ప్రదర్శించలేకపోయారు. మ్యాచ్ను మార్చేసిన రనౌట్ ఇషాన్ మలింగ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో ఆట మొత్తం అకస్మాత్తుగా హైదరాబాద్ వైపు మళ్లింది. నిజానికి మలింగ వేసిన ఓవర్ 4వ బంతికి రజత్ పాటిదార్ రనౌట్ అయ్యాడు. అదే ఓవర్ 6వ బంతికి తుఫాన్ బ్యాట్స్మన్ రొమారియో షెపర్డ్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్కు తిరిగి వచ్చాడు. తర్వాతి ఓవర్ 2వ బంతికి కెప్టెన్ జితేష్ శర్మ కూడా 24 పరుగుల వద్ద పెవిలియన్కు తిరిగి వచ్చాడు. అక్కడ నుంచి మొత్తం మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. పాటిదార్ రనౌట్ తర్వాత కేవలం 5 బంతుల్లోనే 3 భారీ వికెట్లు కోల్పోయింది. బెంగళూరు ఇన్నింగ్స్ మొత్తం 189 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్. సన్రైజర్స్ హైదరాబాద్ ఎడమచేతి వాటం ఓపెనర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2025ను ప్రారంభించిన శైలిలోనే తన జట్టు తరపున ఐపీఎల్ 18వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్కు వచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్కు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. వీరిద్దరూ మొదటి వికెట్కు 24 బంతుల్లో 54 పరుగులు జోడించారు. కానీ అభిషేక్ 17 బంతుల్లో 34 పరుగులు చేసి పెవిలియన్కు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ను కూడా భువనేశ్వర్ కుమార్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ముగించాడు. వరుసగా 2 వికెట్లు పడిపోయిన తర్వాత ఇషాన్ కిషన్ చివరి వరకు క్రీజులో నిలిచాడు. ఇతర హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ మాత్రం వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. హైదరాబాద్ తరపున ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 94 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనికేత్ వర్మ 9 బంతుల్లో 26, హెన్రిచ్ క్లాసెన్ 24, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 6 బంతుల్లో 13 మంచి మద్దతు ఇచ్చారు. దీని కారణంగా ఆరెంజ్ ఆర్మీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేయగలిగింది. బెంగళూరు తరపున అత్యంత ఖరీదైన బౌలర్గా లుంగీ నగిడి నిరూపించుకున్నాడు. తన 4 ఓవర్ల స్పెల్లో 51 పరుగులు ఇచ్చాడు. కానీ ఈ కాలంలో 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అదే సమయంలో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 43 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు. రొమారియో షెపర్డ్ 2 ఓవర్లలో 14 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ కూడా ఒక్కొక్క విజయం సాధించారు. ఈ విజయం ఎస్ఆర్హెచ్కి సీజన్లో మంచి గుడ్బై ఇచ్చింది. అయితే ఆర్సీబీకి ఇది ఒక గట్టి దెబ్బ, ఎందుకంటే మొదటి 2 స్థానాలు కోల్పోయి 3వ జట్టుగా నిలిచింది. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు.